హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు నేను ఎప్పుడు చూసిన నెక్ డిజైన్స్ అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. దాని గురించి నేను పింట్రెస్ట్లో చూస్తుంటే నాకు ఈ డిజైన్ కనిపించింది. దీన్ని బిగినర్స్ ఎలా కుట్టుకోవచ్చు ఈజీగా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే జిర్కాన్ బేస్ని తీసుకుని మిడిల్లో స్టిచ్ చేశాను. తర్వాత చుట్టూరు వచ్చేసరికి 6 బేసెస్ అనేవి జిర్కాన్ బేసెస్ అవన్నీ కుట్టాను. ఒకసారి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 4 సైడ్స్ కూడా టాకాలు వేసుకోవాలన్నమాట జిర్కాన్ బేస్కి. తర్వాత ఇది వచ్చేసరికి మనం బ్లౌజ్ అంతా కూడా ర్యాండమ్గా అక్కడక్కడ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా నెక్ ప్యాటర్న్సే కాకుండా ఈ విధంగా ట్రై చేశారనుకోండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది బ్లౌజ్ అనేది. అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఏమీ ఉండదు, ఇవన్నీ కూడా టాకాలు వేసేసుకోవడం ఫస్ట్, తర్వాత వాటిల్లో పూసలు కుట్టుకోవడం. ఇప్పుడు చూసారు కదా, మొత్తం 7 రింగ్స్ వచ్చాయి ఇక్కడ నాకు. తర్వాత ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క 2 mm బీడ్ని నేను కుడుతున్నాను. తర్వాత 2 mm బీడ్కి వచ్చేసరికి ఒక 2 టైమ్స్ అనేవి టాకాలు కింద వేసుకోండి, ఎందుకంటే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా నేను మొత్తం 2 mm బీడ్స్ అనేవి కుట్టేశాను. తర్వాత వీటిని కట్ బీడ్స్ అంటారు. ఈ పైన లైన్లా గీసాను కదా, అక్కడ ఈ కట్ బీడ్స్తో కుడుతున్నాను అనమాట. ఈ కట్ బీడ్స్ కూడా ఇలా స్ట్రైట్గా మనకి ఎంత లెక్కన కావాలనేది చూసుకుని ఎక్కించేసుకుని నీడిల్లోకి కిందకి దించేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే మీరు బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్ లుక్తో డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి బయట అయితే చాలా ఛార్జ్ చేస్తారు, కానీ మీకు ఏంటంటే ఒక 2-3 డేస్ టైం పడుతుంది, కానీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఈజీగానే. తర్వాత ఇక్కడ పైన వచ్చేసరికి నేను ఒక 2 mm బీడ్ని కుడుతున్నాను. తర్వాత చిన్న చిన్న గీతల్లా గీసాను కదా, అక్కడ వచ్చేసరికి ఒక కట్ బీడు, ఒక 2 mm బీడు, 2 సైడ్స్ కూడా అలాగే నేను కుడుతున్నాను. వీటికి 2 టాకాల కింద వేసుకోండి. నేను ఇక్కడ చూపించట్లేదు, కానీ మీరైతే ప్రతిదానికి 2 టాకాల కింద వేసుకున్నట్లయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కింద వచ్చేసరికి లీఫ్ డిజైన్ గీసాను కదా, ఆ లీఫ్ డిజైన్లో వచ్చేసరికి మనం ఒక 3 కట్ బీడ్స్ తీసుకుని కొంచెం క్రాస్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం పైకి అంటే కొంచెం లెంత్న పక్కకు తీసుకుని ఇలా క్రాస్గా వేసుకుంటే 3 క్రాసుల కింద వేసుకుంటే అది లీఫ్ డిజైన్లో ఫామ్ అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ కూడా లీఫ్ డిజైన్ అనేది వేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో లుక్ అనేది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.